వెల్కమ్ టు ఈటీ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్తో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ రూపొందిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రానున్న ఆ మూవీ బడ్జెట్ 800 కోట్లు అని సమాచారం. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుగుతోంది. భారీ సెట్లో మేకర్స్ కీలక సీన్స్ను షూట్ చేస్తున్నారు అని సమాచారం. అయితే బన్నీ అట్లీ ప్రాజెక్టుకు సంబంధించి ఎప్పుడెప్పుడు కొత్త అప్డేట్స్ వస్తాయోనని అంతా వెయిట్ చేస్తూ ఉంటారు. సినిమాకు వర్క్ చేస్తున్న వారు ఎవరు కనిపించినా విలేకరులు అడుగుతూ ఉంటారు. కానీ అప్డేట్ ఇచ్చేందుకు ఇప్పుడు ఏ ఒక్కరికి కూడా ఛాన్స్ లేదు అని తెలుస్తోంది. రీసెంట్గా బన్నీ అట్లీ మూవీ పనులు పర్యవేక్షిస్తున్న నిర్మాత బన్నీ వాస్కు ఓ ఈవెంట్లో అల్లు అర్జున్ కొత్త మూవీ గురించి ఏమైనా చెబుతారా అని అడగ్గా నో అన్నారు. ఈ దశలో ఎటువంటి సమాచారం పంచుకోబోము అని ఆయన స్పష్టంగా చెప్పేశారు. సన్ పిక్చర్స్ బ్యానర్తో అందరికీ నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ ఉంది అని కూడా వెల్లడించారు. దీంతో ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అది నిజమే అని తెలుస్తోంది. సన్ పిక్చర్స్ సంస్థ మొత్తం తారాగణం సిబ్బందితో కఠినమైన నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ చేసుకుందట. బ్యానర్ తప్ప మరెవ్వరూ కూడా అధికారిక అప్డేట్స్ ఇవ్వకూడదు అని తేల్చి చెప్పిందట. ఇది బన్నీ అభిమానులను కాస్త నిరాశపరిచే విషయమే. అయితే మేకర్స్ మాత్రం ఎప్పటికప్పుడు సినిమాకు సంబంధించిన అప్డేట్స్ను ఇస్తే మాత్రం అభిమానులు ఫుల్ ఖుషి అవుతారు. ఆ విషయంలో మేకర్స్ ఏం చేస్తారో చూడాలి. అదే సమయంలో సినిమాలో అల్లు అర్జున్ ద్విపాత్ర అభినయం చేస్తున్నారు అని కూడా తెలుస్తోంది. మరికొందరేమో ఐకాన్ స్టార్ రోల్ 3 కోణాల్లో సాగుతుంది అని చెబుతున్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో రూపొందుతున్న ఆ సినిమాలో 3 కథానాయికలు సందడి చేయనున్నారు. బాలీవుడ్ బ్యూటీగా దీపికా పదుకొణె ఒక హీరోయిన్గా నటిస్తున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న కూడా నటిస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. మూవీలో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ వినియోగంతో పాటు విజువల్ ఎఫెక్ట్స్కి పెద్దపీట వేస్తున్నారు అని సినీ వర్గాలలో వినికిడి.